మార్చి 21న సాయి కరణ్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్ను పోలీసులు అరెస్టు చేసి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. మల్లన్నతో పాటు మరో 6గురికి రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వారిలో ఇప్పటికే 6గురు అరెస్టు కాగా మరో 2 పరారులో ఉన్నారని చెప్పారు. మల్లన్న టీంపై మొత్తంగా 2 ఘటనల్లో కేసు నమోదైనట్లు తెలిపారు. ఎస్ఓటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీంపై కేసు నమోదు చేశామన్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఫిర్యాదిగూడ రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకుని క్యూనిస్ ఆఫీస్కి తీసుకువెళ్లి దాడి చేస్తారని, చైనీస్ నాచర్ల కోసం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు నిలదీశారని తెలిపారు. ఐడి కార్డు చూపించాలని పోలీసులతో గొడవ పడ్డారని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.